తర్వాత అవన్నీ నేను మీతో షేర్ చేసుకుంటాను. సింగపూర్ మనకు అద్భుతమైన ఒక మాస్టర్ ప్లాన్, అంటే దాదాపు 2015-16 మధ్యలో ఏం చెప్పారో దాన్ని మళ్ళీ రీప్లే తప్ప అదనంగా కొత్తగా చెప్పిన విషయాలు ఏం లేవు. కానీ మీరు ఇందాక అన్నట్టు రైతుల గురించి చంద్రబాబు చెప్పడం, ఇది రైతుల యొక్క తీర్మానాలు ఇవి. అమరావతి రైతుల జేఏసీ, అది ఇంకే ఎన్ని జేఏసీలు ఉన్నాయో నాకు తెలియదు. ఇది అధికారికంగా వాళ్ళు ఆమోదించిన తీర్మానం. వాళ్ళు అక్కడ ఉన్నారు, నేను వాళ్ళని కూడా గమనిస్తున్నాను. కొంతమంది సంతోషంగానే, ఎక్కువ మంది ఒక విధమైన ఉత్కంఠగా ఉన్నారు. అంటే చాలా కాలం 10 ఏళ్ళు నిరీక్షించారు కదా ఏం జరుగుతుందని. చూడండి, వాళ్ళు ఇందులో తీర్మానం, నూతన ప్రభుత్వం వచ్చి దాదాపు 15 నెలలు అయినప్పటికీ అనేక సమస్యలు రైతులకు సంబంధించి పరిష్కరించబడలేదు. అనేక సార్లు సిఆర్డీఏ అధికారులు గౌరవ మున్సిపల్ మంత్రివర్యులకు వినతి పత్రాలు గ్రీవెన్స్ సదస్సులో దృష్టికి తెచ్చినా పరిష్కారం కాలేదు. అసైన్డ్ రైతుల సమస్యలు, కౌలు చెల్లింపు క్రమబద్ధీకరణ, రోడ్డు పోటు ప్లాట్ సమస్యలు మరియు ప్లాట్ల కేటాయింపు సమస్య, గ్రామ కంఠాల సమస్య, అసంబద్ధమైన ఎఫ్ఎస్ఐ విధానము, ఇతర సమస్యల పట్ల అధికారులు మరియు ప్రభుత్వ అలసత్వ ధోరణి, కింది స్థాయి అధికారుల అవినీతి చర్యలపై నిర్లక్ష్య ధోరణి పట్ల రైతులు, రైతు కూలీలు ఆందోళన చెందుతున్నారు. నూతన ప్రభుత్వం యొక్క అమరావతి అభివృద్ధి కార్యక్రమాలలో రైతుల భాగస్వామ్యం లోపించుట మరియు స్వయం ఉపాధి రూపకల్పనలో వైఫల్యం వలన మన రైతులు, రైతు కూలీలు ద్వితీయ శ్రేణి పౌరులుగా పరిగణించబడుతున్నారు. ఇది చాలా పెద్ద మాట. అంటే త్యాగాలు చేసి ఇచ్చారు ఇదంతా అయినప్పటికీ కూడా ద్వితీయ శ్రేణి. అమరావతి ఉద్యమాలలో ముందుండి పోరాడిన అమరావతి రాష్ట్ర ఐక్య కార్యాచరణ సమితి జేఏసీ పై తీవ్ర ఒత్తిడి వస్తున్నందువలన ఈరోజు 12వ తేదీన గుంటూరులో సమావేశం జరిపి తీర్మానాలు, ఏం తీర్మానాలు అంటే మళ్ళీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని రావాలి, 10 రోజుల్లో వీలైన తొందరలో సమావేశం ఏర్పాటు చేసి మాతో అన్ని చర్చించి కాల వ్యవధితో టైం బౌండ్గా చేయాలి. ప్రతి 2 నెలలకు రైతు జేఏసీతో సంయుక్త సమావేశం జరపాలి. పై డిమాండ్స్పై ప్రభుత్వ స్పందన వెంటనే లేని ఎడల భూ సమీకరణకు ఇచ్చిన భూమి రైతు కూలీల విస్తృత సమావేశం జరిపి భవిష్యత్ కార్యాచరణ, అంటే ఇది చాలా తీవ్రమైన ఆందోళనతో వీళ్ళంతా మద్దతు తెలిపిన వాళ్ళు, ఉద్యమాలు చేసిన వాళ్ళు. నిజానికి నిర్బంధాన్ని కూడా వీళ్ళు ఎదుర్కొన్నారు. ఇది అయిందే ఏడాది అనేది ముఖ్యం, పెద్ద కాలం అండి. ఇప్పుడు